టైం నేను ఒక ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నా. సో నాకు కొన్ని ఐడియాస్ కావాలన్నమాట. ఎలా చేయాలి, ఎలాగా ఫీడ్బ్యాక్స్, మీ యొక్క ఫీడ్బ్యాక్స్ కావాలి. యూట్యూబ్ని ఎలా మెయింటైన్ చేయాలో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఎలా చేయాలో, ఏ కంటెంట్ యూజ్ చేయాలో, దేని మీద కావాలో మీరు చూసే వాళ్ళందరూ చిన్న సజెషన్ ఇవ్వండి. అకౌంట్ నేమ్ వచ్చేసి గోపినాథ్ 18. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే చాలామంది ఈ మాల్స్లో అందరూ ఫోన్ నెంబర్ వేయటం ఇలా చేస్తుంటారు. సో అప్పుడు మీరు ఎందుకు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు? కనీసం ఎవరు అడగని కూడా అడగరు. మీరు ఇచ్చే ఒక ఫోన్ నెంబర్తో వాళ్ళు మీ డేటాని మొత్తం కలెక్ట్ చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే లైక్ ఒక లోన్ కానీ, సంథింగ్ క్రెడిట్ కార్డ్స్ కానీ, ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, వర్క్ ఫ్రమ్ జాబ్స్ అని, ఇవన్నీ వాళ్ళు వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ చేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా, ఇలా డిఫరెంట్ మెసేజెస్ వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్స్ అని, లోన్స్ అని. సో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చే ముందర ఆలోచించి ఇవ్వండి. మీరు ఒక స్ట్రేంజర్ పర్సన్కి ఫోన్ నెంబర్ అసలు ఇవ్వద్దు. వాడు ఒకళ్ళు అడిగితే రీజన్ ఏందని అడిగింది, వాళ్ళు ఏం చేస్తారు తర్వాత మీ డేటాని మొత్తం, మీ ఫోన్ నెంబర్ మీకు తెలిసి ఉంటుంది, మీ యొక్క ఫోన్ నెంబర్తో ఆధార్ లింక్ అయి ఉంటుంది, సంథింగ్ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, యొక్క ఫోన్ నెంబర్తో అవన్నీ లింక్ అయి ఉంటాయి. మీరు ఇంకోసారి ఫోన్ నెంబర్ ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వండి. అన్నోన్ పర్సన్స్కి అస్సలు ఇవ్వద్దు. ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళు అడిగినా కానీ ఏ మాల్స్ దగ్గరైనా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటారు, మీ యొక్క ఫోన్ నెంబర్ డేటా తీసుకుని అన్ని చోట్ల అమ్ముతారు అనమాట. ఆ డేటా తీసుకొని మీకు క్రెడిట్ కార్డు, లోన్ కార్డ్ అని, సంథింగ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, ఇలా రకరకాలుగా అడుగుతారు. ప్లీజ్ డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఫోన్ నెంబర్ అండ్ ఎనీథింగ్ ఎల్స్. ప్లీజ్ బీ అవేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్నట్టయితే అది ఎవరైతే చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సజెస్ట్ మీ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ.